హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం పూల మొక్కలకి ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇద్దాము. డల్గా ఉన్న పూల మొక్కలకి మంచి ఫర్టిలైజర్ ఇద్దామండి ఈరోజు. డల్గా ఉన్న పూల మొక్కలకి ఒక మంచి లిక్విడ్ ఇద్దామండి. ఈ లిక్విడ్ ఇవ్వడం వలన పూల మొక్కలు హెల్దీగా పచ్చగా పెరుగుతాయి, వేర్లు కూడా బలంగా స్ట్రాంగ్గా ఉంటాయండి. ఇది కమలా తొక్కల లిక్విడ్ అండి. కమలా తొక్కల్ని 4 రోజుల నుంచి నానబెట్టాను. 2 లీటర్లు వాటర్ తీసుకున్నానండి. 2 లీటర్ల వాటర్లో నానబెట్టాను కమలా తొక్కులు. ఇవి 4 రోజుల నుంచి నానుతున్నాయి. చెప్పాను కదండి, ఏ లిక్విడ్ ఇవ్వాలన్నా మొక్కలకి మనము 2-3 రోజులు నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే బాగా పులిసిపోతుందండి లిక్విడ్. పులిసిన లిక్విడ్లో మంచి పోషకాలు ఉంటాయి మొక్కలకి. అందుకని మనం ఏ లిక్విడ్ ఇవ్వాలన్నా కూడా 2-3 రోజులు నానబెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా తయారైందో. ఇప్పుడు ఈ తొక్కలు కూడా వేస్ట్ కావు. ఈ తొక్కల్ని మనం మిక్సీ చేసుకుందాము. ఈ తొక్కల్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకుని ఈ లిక్విడ్లో కలుపుకుందాము. ఇప్పుడు కిందకి వెళ్ళి మిక్సీ వేసుకొని వద్దాము. మిక్సీ వేసానండి మెత్తగా. మనకి ఏది వేస్ట్ కాదండి, తొక్కలు కూడా వేస్ట్ కావు. చూడండి ఎంత మెత్తగా వేసానో. ఇలా మెత్తగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ లిక్విడ్లో కలుపుకుందాము. కమలా తొక్కల లిక్విడ్ వలన చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఈ లిక్విడ్ మొక్కలకి ఇస్తే వేరు పురుగు రాకుండా ఉంటుంది. వేర్లకి చిన్న చిన్న పురుగులు కూడా రాకుండా ఉంటాయండి. వేర్లు కుళ్ళిపోకుండా ఉంటాయి. వేర్లు బలంగా స్ట్రాంగ్గా పెరుగుతాయి. ఈ లిక్విడ్ని మొక్కల మీద చల్లితే ఆకులు ఎండిపోకుండా ఉంటాయండి. ఆకులు రంధ్రాలు పడకుండా ఉంటాయి. ఆకులు బూజు పట్టకుండా ఉంటాయి. ఆకులకి ఏ తెగులు రాకుండా ఉంటుందండి. చిన్న చిన్న పురుగులు కూడా రాకుండా ఉంటాయి. అంత మంచి లిక్విడ్ అండి ఈ కమలా పండు లిక్విడ్. ఇప్పుడు ఈ లిక్విడ్ని మనం డైల్యూట్ చేసుకుందాము. డైల్యూట్ చేసుకుని మొక్కలకి ఇద్దామండి. మనం మొక్కలకి ఇచ్చేటప్పుడు మొక్క మీద చల్లి మొక్కలకి ఇవ్వాలి. అప్పుడేనండి మొక్కలు హెల్దీగా పచ్చగా ఉంటాయి, బలంగా స్ట్రాంగ్గా ఉంటాయి, చూడటానికి అందంగా ఉంటాయి. మనకి మొక్క నిండా పూలు వస్తాయి. పది లీటర్ల బకెట్లని 2 తీసుకున్నానండి. వాటర్ని 30 బకెట్ తీసుకున్నాను ఒక్కొక్క బకెట్లో. ఇప్పుడు 2 బకెట్లలో డైల్యూట్ చేసుకుందాము లిక్విడ్ని. కలర్ చూడండి ఎంత బాగుందో, చాలా కలర్ఫుల్గా ఉంది, ఎల్లో కలర్.
ఇది చూడటానికి ఎంత బాగుంటుందో మొక్కలకి ఇస్తే మొక్కలు కూడా అంతే బాగుంటాయండి. కలకల్లాడుతూ ఉంటాయి, హెల్దీగా పచ్చగా ఉంటాయి. ఈ 2 బకెట్లలో డైల్యూట్ చేస్తున్నాను, సగం సగం పోస్తున్నాను. ఈ బకెట్లో కూడా పోస్తున్నా. ఇప్పుడు కలుపుకుందాము. బాగా కలవాలండి లిక్విడ్ వాటర్. మంచి కలర్ఫుల్గా తయారైంది లిక్విడ్. పూల మొక్కలకి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అండి. ఇది 2 రకాలుగా పనిచేస్తుంది. ఫర్టిలైజర్గా పనిచేస్తుంది, పెస్టిసైడ్గా పనిచేస్తుందండి ఈ లిక్విడ్ పూల మొక్కలకి. ఫర్టిలైజర్గా పూలు బంచెస్గా పూస్తాయండి, గుత్తులుగా పూస్తాయి. మొక్క నిండా పూలు వస్తాయి, మొక్క హెల్దీగా పచ్చగా పెరుగుతుంది. పెస్టిసైడ్గా కూడా పనిచేస్తుంది. ఆకులకి ముడత రాకుండా చేస్తుంది, ఆకులకి రంధ్రాలు పడకుండా చేస్తుంది, ఆకులకి బూజు పట్టకుండా చేస్తుంది, ఆకుల్ని హెల్దీగా ఉంచుతుంది, ఆకుల్ని ఎండిపోకుండా చేస్తుంది, వేర్లకి వేరు పురుగు రాకుండా, చిన్న చిన్న పురుగులు రాకుండా కాపాడుతుంది. చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఈ లిక్విడ్ వల్ల. ఇప్పుడు ఈ లిక్విడ్ని డల్గా ఉన్న పూల మొక్కలకి ఇచ్చేద్దాము. కాగడ మల్లెకి లిక్విడ్ ఇచ్చేద్దాము. చూడండి కాగడ మల్లె ఎలా ఉందో, ఎంత డల్ అయిపోయిందో ఈ ఎండలకి. ఇలాంటి పూల మొక్కలకి ఇవ్వాలండి కమలా తొక్కల లిక్విడ్. ఇస్తే హెల్దీగా పచ్చగా పెరుగుతాయి. ఎండిపోయిన కొమ్మల్ని కట్ చేసుకుందాము. కట్ చేసుకుని లిక్విడ్ ఇద్దాము. ఏ మొక్కకైనా ఎండిపోయిన కొమ్మల్ని కట్ చేస్తూ ఉండాలి. కట్ చేస్తేనేనండి కొత్త చిగుళ్ళు వస్తాయి. కొత్త చిగుళ్ళు వచ్చి మొక్క బుషీగా పెరుగుతుంది. నేను ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటాను. వాటర్ ఇచ్చేటప్పుడు కానీ, లిక్విడ్స్ ఇచ్చేటప్పుడు కానీ కనపడితే ఎండిపోయిన కొమ్మలు కట్ చేస్తూ ఉంటాను. కొత్త చిగుళ్ళు వస్తున్నాయండి చూడండి. ఇంకా మనం లిక్విడ్స్ ఇస్తూ ఉంటే పచ్చగా వస్తుంది. ఫస్ట్ మొక్క పైన చల్లండి. మొక్కని బాగా తడపండి. తడిపిన తర్వాత లిక్విడ్ ఇవ్వండి. మల్లె మొక్కకి ఇచ్చేద్దాము లిక్విడ్ని. ఇప్పుడు మల్లెల సీజన్ కదండి, ఇంకా మల్లె మొక్క మనకి పూలు పూయాలి. ప్రతి మొక్కకి చల్లి ఇవ్వండి. ఈ మొక్క నాటు గులాబీ, చాలా పూలు పూసిందండి ఈ మొక్క. మళ్ళీ పూయాలి మనకి గులాబీలు. ఇలా మొక్కంతా తడవాలి, కొమ్మ తడవాలండి. తడిస్తేనే బాగా పనిచేస్తుంది లిక్విడ్. చామంతి మొక్కలు 5 టబ్బుల్లో ఉన్నాయండి. ఇవి 4 కలర్స్ అండి. పింక్ కలర్ 2, మెరూన్ కలర్, వైట్ కలర్ అండి. 4 కలర్స్ ఉన్నాయి మన దగ్గర చామంతులు. ఇక్కడ ఎండిపోయిన కొమ్మ ఉంది, కట్ చేస్తున్నా. ఎండిపోయిన ఆకుల్ని కూడా తీసేసుకోండి. ఎండిపోయిన కొమ్మల్ని, ఎండిపోయిన ఆకుల్ని తీసేసుకోవాలి లిక్విడ్ ఇచ్చేటప్పుడు. మట్టిని కూడా లూజ్ చేసుకోవాలి.
నేను నిన్న చేశానండి మొక్కలన్నిటికీ లూజు, అందుకని ఈరోజు లిక్విడ్ ఇస్తున్నా. మీరు మాత్రం తప్పకుండా లూజ్ చేసి ఇవ్వండి లిక్విడ్ని. మట్టి లూజ్ చేసి ఎండిపోయిన ఆకుల్ని కొమ్మల్ని తీసేసి అప్పుడు ఇవ్వండి లిక్విడ్ని. ఇప్పుడు చామంతి మొక్కలకి లిక్విడ్ ఇస్తున్నా. చల్లుతున్నాను. ఇలా మొక్కంతా తడిపితే హెల్దీగా పచ్చగా పెరుగుతుందండి మొక్క. ఈ మొక్కకు కూడా తడుపుతున్నాను. ఈ మొక్క లైట్ పింక్ కలర్ చామంతి అండి. ఈ పూలు అయితే చాలా బాగుంటాయి. ఈ మొక్క చాలా పెద్ద సైజులో పూసిందండి చామంతి పూలు. తడుపుతున్నాను ఈ మొక్కను కూడా. ఇక్కడ వైట్ కలర్ చామంతి అండి. ఈ రెండు కట్ చేస్తున్నాను ఎండిపోయిన కొమ్మల్ని. ఇలా కట్ చేసుకోవాలి. కింద నుంచి వస్తున్నాయండి చిగుర్లు. వైట్ చామంతి ఇది కొమ్మేసానండి, బాగా వస్తుంది. ఈ రెండు మొక్కలకి లిక్విడ్ ఇచ్చేద్దాము. ఈ మొక్క కూడా చల్లుతున్నాను. చల్లడం చాలా ఇంపార్టెంట్. మొక్క హెల్దీగా పచ్చగా ఉండాలి అంటే మొక్క మీద చల్లాలండి ఈ లిక్విడ్ని. ఈ మొక్క కాగితం పూల మొక్క, ఆరెంజ్ కలర్ అండి. పూలు మీరు చూసే ఉంటారు. ఈ కలర్ చాలా బాగుంటుందండి. కాగితం పూలు భలే పూసాయి. మళ్ళీ పుయ్యాలి మనకి. మళ్ళీ మొక్క నిండా పూలు రావాలంటే మనం లిక్విడ్స్ ఇవ్వాలి. ఇలా ఎండిపోయినవి కట్ చేసుకోవాలి మనం. నేను డల్గా ఉన్న మొక్కలన్నిటికీ ఇస్తున్నానండి ఫస్ట్. తర్వాత లిక్విడ్ మిగిలితే మిగతా పూల మొక్కలకి ఇస్తాను. కాగితం పూల మొక్కకి లిక్విడ్ ఇద్దాము. మొక్క అంతా తడుపుతున్నాను. ఈ మొక్క కాశ్మీర్ గులాబీ, చాలా పూలు పూసిందండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి పూలు. కానీ బొచ్చు పురుగు పట్టిందండి కాశ్మీర్ గులాబీకి, అందుకని డల్ అయిపోయింది. చూడండి మొక్క ఎలా ఉందో, ఆకులు ఎండినట్టుగా ఉన్నాయి. ఇలాంటి మొక్కలకి ఇవ్వాలండి ఈ లిక్విడ్. చూడండి ఆకులు ఎండిపోయినట్టు ఎలా ఉన్నాయో, ఎంత డల్గా ఉందో మొక్క. ఇటు చూడండి, ఈ కొమ్మ కూడా చూడండి, ఆకులు రంధ్రాలు పడ్డాయి, ఆకులు ఎండిపోయినట్టున్నాయి. కొమ్మంతా డల్గా ఉందండి. అక్కడక్కడ ఆకులు బూజు పట్టున్నాయి. ఇలాంటి మొక్కలకి ఇస్తే మొక్క హెల్దీగా పచ్చగా పెరుగుతుందండి. అవన్నీ పోయి ఆకు ముడత కానీ, ఆకులు ఎండిపోవటం కానీ, ఆకులకి రంధ్రాలు పట్టడం కానీ, ఆకులకి బూజు పట్టడం కానీ ఇవన్నీ మొక్కలకి వస్తూ ఉంటాయండి. ఇవి వచ్చినప్పుడు మనం ఈ లిక్విడ్ ఇస్తే 2-3 రోజుల్లోనే పచ్చగా ఉంటుందండి మొక్క, హెల్దీగా పెరుగుతుంది.
అందుకనేనండి ఇప్పుడు నేను ఈ లిక్విడ్ ఇస్తున్నాను. ఇప్పుడు నేను చూపించిన మొక్కలు మొత్తం అలానే డల్గా ఉన్నాయండి. ఆకులన్నీ ఎండిపోయి పూలు పూయకుండా డల్గా ఉన్నాయండి మొక్కలు. కొన్ని ఆకులకైతే బూజు వచ్చాయి. ఇప్పుడు ఎండిపోయిన ఆకులన్నీ తీసేసుకుందాము. తీసేసుకుంటే కొత్త చిగుళ్ళు వస్తాయండి. ఈ గులాబీ బాగా డల్ అయిందండి. మీకు ఇంత క్లియర్గా చూపిస్తున్నాను. మీకు ఇలా వస్తాయండి మొక్కలకి ఆకులకి తెగుళ్ళు వస్తాయి. రకరకాల తెగుళ్ళు వస్తాయండి ఆకులకి. ఆకుముడత ఒక తెగులండి. అలాంటివి చాలా వస్తాయి. ఆకులు ఎండిపోవడం, ఆకులకి రంధ్రాలు పడడం, ఆకులు బూజు పట్టడం, ఇవన్నీ తెగుళ్ళేనండి. రకరకాల తెగుళ్ళు వస్తాయి మొక్కలకి. ఈ తెగుళ్ళన్నీ పోవాలి అనంటే ఆరెంజ్ తొక్కల లిక్విడ్ బాగా పనిచేస్తుంది. మీరు ట్రై చేయండి. మీ మొక్కలు ఇలా డల్గా ఉంటే మాత్రం తప్పకుండా ఆరెంజ్ తొక్కల లిక్విడ్ ట్రై చేయండి. ఇప్పుడు మొక్క అంతా చల్లుతున్నానండి. మొక్క మొత్తం డల్గా ఉంది. ఈ మొక్కకేనండి అన్ని రకాలు ఉన్నాయి. ఆకులకి చూపించాను కదా మీకు. రంధ్రాలు పడడం, బూజు పట్టడం, చాలా బాగా పెరిగిందండి మొక్క. బూజు పురుగు వచ్చేసి మొక్క అంతా డల్ అయిపోయింది. ఇంకా 2-3 రోజుల్లోనే హెల్దీగా పచ్చగా వస్తుందండి మనకి కాశ్మీర్ గులాబీ. ఇప్పుడు చల్లడం అయిపోయింది. మొక్కకి ఇస్తున్నా లిక్విడ్ని. ఇది రోజు మల్లె అండి. చూడండి ఆకులు ఎలా రంధ్రాలు పడ్డాయో. బూజు కూడా పట్టింది ఆకులకి. ఇలా తయారవుతాయండి మొక్కలు రంధ్రాలు పడితే. మొక్కలు డల్ అవుతాయి. ఎండిపోయిన కొమ్మల్ని కట్ చేసుకుందాము. ఈ సంవత్సరం మనకి మల్లెపూలు వస్తాయో రావోనండి. మొక్కలు డల్ అయిపోతున్నాయి ఎండలకి. పురుగు కూడా వస్తున్నాయండి. రకరకాల పురుగులు వస్తున్నాయి మొక్కలకి. మనము కొత్త కొత్త లిక్విడ్స్ తయారు చేసి ఇవ్వాలి. ఇప్పుడు ఈ మొక్క కూడా చల్లుతున్నాను రోజు మల్లె. ఇప్పుడు నేను చూపించిన మొక్కలన్నీ డల్గానే ఉన్నాయండి. ఫస్ట్ నేను డల్గా ఉన్న మొక్కలకి ఇస్తున్నాను లిక్విడ్ని. ఈ మొక్క విరజాజి. చూడండి విరజాజి ఆకులు ఎలా ఉన్నాయో. ఇలా ఎండిపోయినట్టు బూజు పట్టినట్టు ఉంటాయండి ఆకులు. ఇలా ఉన్నప్పుడు మనం ఈ లిక్విడ్ ఇవ్వాలి. ఇట్లా వచ్చేస్తే మొక్క డల్ అయిపోతుందండి బాగా. మనం చూసుకోకపోతే వెంటనే మనం లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి. ఆకులు కలకల్లాడేటట్టు చేయాలండి మనము లిక్విడ్స్ ఇచ్చి. ఈ లిక్విడ్ పెస్టిసైడ్గా, ఫర్టిలైజర్గా 2 విధాలుగా పనికొస్తుందండి. అందుకని ఈ తెగుళ్ళు ఇవన్నీ కూడా పోతాయి మన మొక్కలకి. తుంచేద్దాము ఈ ఆకుల్ని. బూజు కూడా పట్టాయండి ఆకులు. లిక్విడ్ చల్లుదాము.
కొంచెం ఓపికగా మొక్క అంతా చల్లండి. చల్లితే మంచి రిజల్ట్ ఉంటుంది మొక్కకి. ఇట్లా చల్లుకోవాలి మొక్క మొత్తం కొమ్మ తడవాలండి. తడిస్తేనే ఈ పురుగులన్నీ పోతాయి, మొక్క పచ్చగా హెల్దీగా పెరుగుతుంది. ఇప్పుడు లిక్విడ్ ఇస్తున్నాను మొక్కకి. ఇప్పుడు హెల్దీగా ఉన్న పూల మొక్కలకి ఇచ్చేద్దాము. ఇది పొగడు బంతి, చూడండి ఎలా పూస్తున్నాయో పూలు. లిక్విడ్ ఇస్తున్నాను. ఈ మొక్క మిల్లి, చూడండి ఎంత బాగా పూస్తున్నాయో పూలు, గుత్తులుగా పూస్తుంది. చిన్న మొక్క, ఇది కొమ్మ నాటానండి. చూడండి ఎన్ని పూలు పూస్తుందో. ఈజీ ప్రాపగేషన్ అండి, కొమ్మని గుచ్చేస్తే వచ్చేస్తుంది మొక్క. ఎడేనియం మొక్కకి ఇచ్చేద్దాము. చూడండి మొక్క నిండా ఉన్నాయి పూలు. చల్లుతున్నాను మొక్కంతా. మనం కొంచెం ఓపికగా చల్లితే మొక్క హెల్దీగా పచ్చగా పెరుగుతుందండి. ఇలా మొక్క నిండా పూలు వస్తాయి, మనకి హ్యాపీగా ఉంటుందండి మొక్క నిండా పూలు వస్తే. ఇప్పుడు మొక్కకి ఇస్తున్నాను. ఈ మొక్క బుల్లి మందారం, బాగా వస్తుందండి పూలు. ఈ మొక్క పూలు మాత్రం ఉదయాన్నే దేవుడి దగ్గర పెడతాను, అందుకని ఈ మొక్కకు ఉండవండి పూలు. చల్లుతున్నాను లిక్విడ్. లిక్విడ్ ఇస్తున్నా. ఇది మందారం, చూడండి నిండు రెడ్ కలర్, ఎంత బాగుంటుందోనండి ఈ పువ్వు. ఈ మొక్క కూడా చల్లుతున్నాను. మొక్క హెల్దీగా పచ్చగా భలే ఉందండి ఈ మొక్క మాత్రం. మందారం పూలు కూడా పెద్ద పెద్ద సైజులో పూస్తున్నాయి. మొక్కకి లిక్విడ్ ఇస్తున్నా. ఈ మొక్క మిల్లికి కూడా చల్లుతున్నాను. ఫస్ట్ అన్ని మొక్కలకి చల్లుదాము. వింకా అండి, రెడ్ కలర్ వింకా, పూలు పూస్తూనే ఉంది మొక్క నిండా. ఇది పింక్ కలర్ వింకా. 2 కలర్స్ ఉన్నాయండి, వైట్ కలర్ కూడా ఉంది ఇందులో. చూడండి ఎంత బాగా పూస్తున్నాయో పూలు. ఇప్పుడు లిక్విడ్ ఇచ్చేద్దాము మిల్లీకి. వింకాకి ఇస్తున్నా లిక్విడ్. పింక్ కలర్ వింకా, వైట్ కలర్ వింకా, ఈ రెండింటికి ఇస్తున్నానండి లిక్విడ్ని. ఈ మొక్క ఎడేనియం అండి, చూడండి మొక్క నిండా పూలు ఉన్నాయి, ఎంత బాగున్నాయో, గుత్తులుగా ఉన్నాయండి పూలు. ఈ మొక్క అంతా చల్లుతున్నాను లిక్విడ్ని. మొక్క చాలా హెల్దీగా ఉందండి. హెల్దీగా ఉన్నప్పుడు చల్లుకుంటే
పురుగులు రాకుండా ఉంటాయండి మనకి. పురుగులు వచ్చినప్పుడు లిక్విడ్ ఇచ్చే కన్నా పురుగులు రాకముందే లిక్విడ్స్ ఇస్తే మొక్కలు హెల్దీగా పచ్చగా పెరుగుతాయి. ఇప్పుడు మొక్కకి లిక్విడ్ ఇచ్చేద్దాము. ఇది మిల్లీ మొక్క అండి, 100 రూపాయల టబ్బులో ఉంది. పెద్ద మొక్క చూడండి, ఎంత పెద్ద మొక్క. మొక్క నిండా ఉన్నాయి పూలు. మొక్కలు ఇలా ఉండాలండి, హెల్దీగా పచ్చగా, మొక్క నిండా పూలు, గుత్తులు గుత్తులుగా పూలు ఇలా రావాలండి మొక్కలకి. ఇలా వస్తే అందంగా బ్యూటిఫుల్గా ఉంటాయి మొక్కలు. అంతేకాదండి మన గార్డెన్ కూడా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది. మొక్క నిండా పూలు వస్తే మనకి కూడా హ్యాపీగా ఉంటుందండి. గార్డెన్లోకి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మొక్క నిండా పూలుంటే ఆ పూలను చూస్తుంటేనే చాలా హ్యాపీ అనిపిస్తుందండి, చాలా ఆనందంగా ఉంటుంది. ఈ పూలను వదిలి రావాలనిపించదండి కిందకైతే. నాకు గార్డెన్లోనే ఉండాలనిపిస్తుంది. ఎక్కువసేపు నేను టైం స్పెండ్ చేస్తానండి ఈ పూల మొక్కల దగ్గర. నాకు చాలా ఇష్టము ఇట్లా మొక్క నిండా పూలుంటే. అందుకని నేను ఎప్పుడు మొక్కలకి మొక్క నిండా పూలు రావడానికే ట్రై చేస్తూ ఉంటాను, లిక్విడ్స్ ఇస్తూ ఉంటాను. ఈ మొక్కకు కూడా చల్లుతున్నాను. మొక్క నిండా పూలుంటే మొక్కకి అందం అండి, మనకి ఆనందం. లిక్విడ్ ఇస్తున్నాను. ఇంకా లాస్ట్ అండి కనకాంబరాలు. కనకాంబరం మొక్కలకు కూడా చల్లుదాము. చల్లి లిక్విడ్ ఇచ్చేద్దాము. చూడండి ఎలా పూస్తున్నాయో కనకాంబరాలు, బాగా పూస్తున్నాయి. కనకాంబరాలు కూడా మనకి మొక్క నిండా రావాలండి, అదే ట్రై చేస్తున్నాను నేను కూడా. ఇలా ముడుచుకుపోతున్నాయండి ఆకులు కనకాంబరాలు, అందుకని ఈ లిక్విడ్ ఇస్తున్నాను ఈరోజు మొక్కలకి. మొక్కలు చాలా వరకు పూల మొక్కలు డల్ అయిపోయాయి, అందుకని మొక్కలకి ఇస్తున్నానండి ఈరోజు లిక్విడ్ తయారు చేసి. మీరు కూడా డల్గా ఉంటే పూల మొక్కలకి ఈ లిక్విడ్ తయారు చేసి ఇవ్వండి. ఇప్పుడు చల్లుతున్నాను కనకాంబరాలకి. ఆకు ముడత ఇలా ఉంటుందండి, చూడండి ఎలా ముడుచుకుపోయిందో కనకాంబరం ఆకులు. మీకు చూపిస్తాను. ఇలా ముడుచుకుపోతాయండి ఆకులు, లోపల బూజు బట్టి ఉంటుంది. ఇలాంటి మొక్కలకి ఇస్తే ఆకులు పచ్చగా కలకల్లాడతాయండి. చాలా డల్ అయిపోయాయి, అందుకని చల్లుతున్నాను. మొక్కలు మాత్రం పూర్తిగా తడవాలండి లిక్విడ్తో. తడిస్తేనేనండి ప్రతి ఆకు తడవాలి. ఇక్కడ చూడండి ఎంత డల్గా ఉన్నాయో ఆకులు. ఈ లిక్విడ్ బాగా పనిచేస్తుందండి ఇలా ఆకులు ఉన్నప్పుడు, డల్గా ఉన్నప్పుడు మొక్కలు. ఇప్పుడు లిక్విడ్ ఇస్తున్నాను మొక్కలకి. ఇంకొక మొగ్గ ఇద్దాము. మీరు కూడా మీ మొక్కలు డల్గా ఉన్నా, ఆకులు ముడతొచ్చినా, బూజు వచ్చినా, రంధ్రాలు వచ్చినా, ఆకులు ఎండిపోతున్నా, వేరు పురుగున్నా, వేరుకి చిన్న చిన్న పురుగులు ఉన్నా కూడా ఈ లిక్విడ్ ఇవ్వండి. ఈ లిక్విడ్ ఇవ్వడానికి ట్రై చేయండి. మీ మొక్కలు హెల్దీగా పచ్చగా పెరిగి మొక్క నిండా పూలు వస్తాయి, గుత్తులు గుత్తులుగా పూస్తాయండి పూలు.